అయితే ఇప్పుడు ఈ ప్రజావాణి కార్యక్రమంలో చాలా వరకు ల్యాండ్ కబ్జాలు ఇలాంటి కేసులే చూసాం. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి నన్ను ఒక భూ కబ్జా పైన కేసు నాతో పెట్టించండి అండ్ ఇప్పుడు నాకు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయడం లేదు అని చెప్పేసి ఒక బాధితుడు మాట్లాడడం జరుగుతుంది. సో వారితో అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నేను బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ నెన్నెల మండలం నుంచి వచ్చిన. నా పేరు రామ్మోహన్ అండి. గతంలో 2017 నుంచి ఇప్పటిదాకా 2022 దాకా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాతోని 1277 ఎకరాలకు సంబంధించిన ప్రభుత్వ భూముల గురించి కేసు వేయించడం జరిగింది. మా అడ్వకేటు తీరా రజనీకాంత్ రెడ్డి గారిని పెట్టి నాకు కేసులు వేయించడం జరిగింది. ఇక ఆ విషయంలో నేను ఆ కేసులు వేయడం వల్ల ఇక బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తన అనుచరులతో నా భూములు లాక్కున్నాడు. ఆ లాక్కున్న విషయంలో నేను గత 2021 నుంచి నేను పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం జరిగింది. ఇప్పటికీ 4-5 ఎఫ్ఐఆర్లు అయినాయి కబ్జాదారులపై. ఈ 4-5 ఎఫ్ఐఆర్లు అయినాయి. మరి దీని విషయంలో కబ్జాదారులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని చెప్పి రూరల్ సిఐ రాజ్కుమార్ గౌడ్, బెల్లంపల్లి రూరల్ సిఐ రాజ్కుమార్ గౌడ్ గారి దగ్గర కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఆయనేమో కబ్జాదారులు ఏం చేసినా నాకు సంబంధం లేదు బాబు, నువ్వు నన్ను క్వశ్చన్ చేయొద్దంటూ ఆయన బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారే నాకు సాయం చేయాలి, మరి రేవంత్ రెడ్డి గారే బయటికి తీయాలి అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి గురించి గత 15 రోజుల నుంచి రాష్ట్ర సచివాలయము ఇవన్నీ తిరుగుతున్నాను. ఏజీ రజనీకాంత్ రెడ్డి గారిని కూడా అడిగాను నేను, నాకు రేవంత్ రెడ్డి గారిని కల్పించమని. ఆయన నా పరిధిలో లేదని చెప్పినారు. రేవంత్ రెడ్డి గారి పిఏ ఉదయ్ సింహాన్ కూడా ఎన్నోసార్లు ఫోన్ చేస్తే ఆయన కూడా స్పందించట్లేదు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మా విషయంలో స్పందించి మా భూములను మాకు ఇప్పించి నాకు సాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోరు అంటే మీరు అంటారు రేవంత్ రెడ్డి వచ్చాను. నేనే రేవంత్ రెడ్డి గారికి 2017లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో చేరినాక నేనే వచ్చి కలిశాను. కలిసినందుకు ఆయన అడ్వకేట్ని పెట్టారు, తీరా రజనీకాంత్ రెడ్డి గారిని పెట్టారు. ఆయన ఉచితంగా పెట్టారు, డబ్బులేం తీసుకోలేదు, నాకు సహాయం చేశారు. కానీ ఇప్పుడు ఒంటరిగా ఇప్పుడు సీఎం అయింది ఆయనను కలవడానికి 1,00,000 అడ్డంకులు జరుగుతున్నాయి, అందరు అడ్డు పెడుతున్నారు. ఇప్పుడు ఆయన కలవలేని పరిస్థితి. మరి ఒంటరిగా వదిలేస్తే మమ్మల్ని ఇప్పుడు మా భూములు లాక్కున్నారు, మా మీద అక్రమ కేసులు బనాయించిండు దుర్గం చిన్నయ్య. ఇప్పుడు మేము కుటుంబం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నది. మరి సీఎం గారే స్పందించి వెంటనే కొంచెం పిలిపించుకొని మాట్లాడితే దాని గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను సార్. అయితే గవర్నమెంట్ భూమిపై మీరు కేసు వేసారు, దుర్గం చిన్నయ్య కబ్జా పెట్టిరనా? లేదు, దుర్గం చిన్నయ్య అనుచరులు బినామీ పేర్లతోని దుర్గం చిన్నయ్య పెట్టినని చెప్పి వేసిన. మీరు ఎట్లా రేవంత్ రెడ్డిని ఎట్లా కలిసిరు? మీరు? నేను డైరెక్ట్గా కలిసిన సార్. అంటే అపోజిషన్ ఇంతమంది అధికారం లేనప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు మీరు ఉన్నప్పుడు కాంగ్రెస్లో కలిసిండు. అప్పటికే 15 రోజులలో కాంగ్రెస్ వచ్చిండు ఆయన. ఇక అప్పుడు పోయి కలిసిన, పేపర్ స్టేట్మెంట్లు అన్నీ తీసుకుపోయి చూపించిన. ఇదేదో కేసు బాగున్నది, దీని విషయంలో రజనీకాంత్ రెడ్డి దగ్గర తీసుకెళ్ళమని చెప్పి వాళ్ళ పిఏనిచ్చి పంపించారు. ఇక అన్నీ వేసాను. మళ్ళీ 2022లో 1000 ఎకరాలు వేసాను. ఇవన్నీ వేసినా కానీ ఇప్పుడు వాళ్ళు భూములు లాక్కున్నారు మావి. ఇప్పుడు సాయం చేసే వాళ్ళు లేరు, రేవంత్ రెడ్డి గారేమో కలవట్లేదు. సో ఇవన్నీ కేసెస్ అంటే మీరు నార్మల్గా ఒక రైతు అనుకోవచ్చు. ఇంకా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 18 మండలాలు 384 గ్రామ పంచాయతీ గ్రామ శివార్లు మున్సిపాలిటీలో దాదాపు 100 గ్రామ శివార్లలో మున్సిపాలిటీలో ఇంకా 15,000 ఎకరాల కబ్జా గురై ఉన్నది. అది కూడా లిస్టు రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పాలని నాకున్నది. కానీ ఇప్పుడు నా సమస్య నాకు తీరే పరిస్థితి లేదు. ఇక నేను ఎక్కడ అప్పచెప్పాలి, ఏం చేయాలి అంటే మీకెందుకు సార్ దీనిపైన ఎంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏం లేదు. జరిగింది, అనేకాంతరం జరిగింది. ప్రభుత్వ భూ అంతా వేస్ట్గా పోతున్నది. ఈ బీఆర్ఎస్ నాయకులు బాగా కబ్జాలు గురి చేస్తారని ఉద్దేశంతో చేయాలని సామాజిక సేవ అంతే, మనకు స్పెషల్గా ఏం లేదు. సో ఇప్పుడు ఫైనల్లీ మీకు రేవంత్ రెడ్డి నుంచి సపోర్ట్ రావట్లేదు? రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి ఒకసారి మా సమస్య పరిష్కరించాలని కోరుతున్నాం సార్.